హైదరాబాద్ నగరంలో కర్మన్ ఘాట్ పరిసరాల కాలనీలో చెరువుల్ని తలపిస్తున్నాయి. ఎక్కడ గొయ్యుందో తెలియక, ఎక్కడ మ్యాన్ హోల్డ్లు నోళ్లు తెరుచుకున్నవి అర్థం కాక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సాయిరాం నగర్ కాలనీ నుంచి మా ప్రతినిధి పరిపూర్ణాచారి రిపోర్ట్. హైదరాబాద్ లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన రోడ్లతో పాటు పక్కన ఉన్నటువంటి కాలనీలన్నీ పూర్తిగా నీటిమట్టమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే పూర్తి స్థాయిలో కర్మన్ ఘాట్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సాయిరాం నగర్ కు సంబంధించినటువంటి కాలనీని చూస్తున్నాం. పూర్తిగా ఈ చెరువులని తరపించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ పూర్తిగా నీటితో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ కాలనీ మొత్తం పూర్తిగా వరుసగా మనం విజువల్స్ లో చూసినట్టుగా అక్కడక్కడ మ్యాన్ హోల్స్ ను కూడా తెరిచి ఉంచినటువంటి పరిస్థితి. వచ్చినటువంటి నీటి అన్నిటిని మ్యాన్ హోల్స్ ద్వారా బయటికి తరలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఎక్కడైతే మ్యాన్ హోల్స్ ఉన్నాయో అక్కడ కనీసం ప్రమాదానికి సంకేతంగా ఎలాంటి సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేయనటువంటి నేపథ్యంలో కాలనీలో తెల్లవారిందంటే ఆ కాలనీలో అటు ఇటు వెళ్లే వాళ్ళందరూ కూడా ఇప్పుడు అరచేతిలో ప్రాణం పెట్టుకొని నడవాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. చిన్న వర్షం పడినప్పటికీ ఈ కాలనీ మొత్తం ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ కొంతమంది కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. చెప్పండి, ఈ కాలనీలో ఎట్లాంటి పరిస్థితి ఉంది? అధికారుల దృష్టికి కానీ నాయకుల దృష్టికి కానీ తీసుకెళ్ళేదా లేదా? ఈ అధికారులు ఎవరు తీసుకపోయినా ఇంతవరకు ఏ ప్రజాప్రతినిధి కూడా ఇంతవరకు సందర్శించలేదు. 3-4 రోజులు వాటర్ వచ్చి బాగా కాలనీలో అసలు కాలనీ మొత్తం బ్రష్ పట్టిపోయింది. ఈ అక్రమ నాళాలతోటి అసలు ఎలాంటి వాటర్ అనేది బయటకు పోవట్లేదు. 3 రోజులు కరెంట్ లేదు, వాటర్ డ్రైనేజ్ వాటర్ మొత్తం కలిసి సిస్టమ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ ఏ నాయకులు కూడా ఇంతవరకు ఎవరు వచ్చిపోయిన లేరు. అధికారులు కూడా స్పందించలేదు కరెక్ట్ గా. కాబట్టి దీన్ని తగిన చర్య తీసుకోవాలి. సాయినగర్ కాలనీ ఇది మొత్తం నాలా మొత్తం కబ్జాలు అయిపోయింది కంప్లీట్ గా. అంటే ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ కాలనీలో చాలా ఏళ్ళ చరిత్ర ఈ కాలనీ చాలా పురాతనమైంది. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది? మెయిన్ మోరీలు కబ్జా వల్ల అయినాయి. అధికార నాయకులే కబ్జా చేసిర్రు. మెయిన్ వాళ్ళని వాళ్ళేమనలేకపోతారు. వాళ్ళు కూడా ఇక్కడ రావట్లేరు. అసలు కరెంట్ ఉండదు 3 రోజుల నుంచి. బాత్రూమ్ పోలేము, బయటికి వెళ్ళలేము, తినలేము. ఏం చేయాలో అర్థమవుతలేదు. అంటే అధికారులకు కానీ నాయకుల దృష్టికి ఏమైనా తీసుకెళ్ళిదా? వాళ్ళు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. ఎలక్షన్స్ టైంలో వస్తారు, ఓటేయమంటారు, పోతారు. కథ మళ్ళీ ఇంతవరకు పత్తకుండా ఇవ్వాలి. మీరు చెప్పండి, ఈ కాలనీలో ఎప్పటి నుంచి ఉంటారు? ఎప్పటి నుంచి ఈ సమస్య? ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. 15 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఒక దగ్గర 7-8 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం ఉందండి. కనీసం ఇప్పుడు ఒక 1 వీక్ నుంచి కరెంటు లేదు. రాజకీయ నాయకులు వస్తారు, చేస్తాం, రేపు పొద్దున్న చేస్తామండి, ఏళ్ళు చేస్తాం. ఇప్పుడు మనుషులు వస్తున్నారు, బండి వస్తుంది, లారీ వస్తుంది అంటారు. ఏది రారు, ఏం రారు, దిగి చూస్తే పోతారు, వెళ్ళిపోతారు, అంతే. కథ రానే రారు. ఈ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ రాజకీయ నాయకులు కబ్జా చేశారు. మోరీలు ఇల్లు కట్టడం ఇది చేసి చేసుకుని చూడు. ఉదాహరణ చూడండి ఎట్లా ఉన్నాయి చూడండి. ఇల్లు చూడు, నాలో చూడు ఎట్లున్నాయి, మెట్లు చూడు, స్టేర్ కేసు చూడు ఎట్లున్నాయి. అన్ని రాజకీయ నాయకులు ఇది ఎంత చేశారు. వాళ్ళు కూడా పోతే ఈడు వస్తాడు, ఈడు కూడా కొట్టుకుంటే వాడు వస్తాడు. దీనివల్ల మెయిన్ ప్రాబ్లం అవుతుంది. అసలు కరెంట్ లేదు, నీళ్ళు వాటర్ తాగడానికి నీళ్ళు కూడా లేవు. పాల బ్యాగులు తెచ్చుకోవడం కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. చూడండి ఇక్కడ పిల్లలు కానీ ఎక్కడ ఏం దిగితే ఏ నాళాలు ఎక్కడ కొట్టుకుపోతారో ఏమైందని చాలా ప్రాబ్లంగా ఉంది. చాలా అసలు ఇది అక్షరశంగా ఉందండి. చాలా ప్రాబ్లం ఉంది. అది గత పాలకులు అని ఇప్పుడున్న వాళ్ళు అంటారు, ఇప్పుడున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేమేం చేయాలని ఇప్పుడు వాళ్ళు అంటారు. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ ఇక్కడ పర్యటించిన దాఖలాలు, ప్రజలతో ఓట్లు వేయించుకున్న నాయకులకు కనీసం ప్రజలకు ఇట్లా జరుగుతుందనే విశ్వాసం ఉండాలి. వాళ్ళని ఎందుకు అసలు ప్రజలంటే వాళ్ళ దృష్టిలో ఎలాంటి భావం ఉందో మాకైతే తెలియదు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు 3 రోజుల నుంచి మేము ఇక్కడ పర్యటిస్తున్నాం. 3 రోజుల నుంచి వాళ్ళు కరెంటు కానీ, వాటర్ కానీ, పాల ప్యాకెట్లు తెచ్చుకోవడానికి సౌలభ్యం కూడా లేదు. వాళ్ళు ఇదే దాని ఉంటే దీని ద్వారా రోగాల బారిన పడతారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు పడే ఈ ఓపెన్ నాళాలు ఉండటం వల్ల వీళ్ళకు లేనిపోని పరిస్థితి క్రియేట్ అవుతుంది. దీనివల్ల ఈరోజు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఎక్కడో వాళ్ళు అసలు సంబంధం లేనట్టు అక్కడ ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి గారు పాపం అతను ఏం చెప్పి 2 రోజులు సెలవిచ్చి వీళ్ళ పాలకులు అందరు కరెక్ట్ గా పనిచేయాలని ఆయన ఆదేశిస్తుంటే అధికారులకు అసలు నిమ్మకు అధికారులు ఉంటారు. ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు అట్లే ఉంటారు. మరి అసలు ప్రజలంటే వాళ్ళ దగ్గర ప్రజలు వాళ్ళ దృష్టిలో ఉన్నారా లేరా అనేది మాత్రం స్పష్టంగా చెప్పాలి. మొత్తానికి సీఎం మంత్రులు పర్యటిస్తున్నప్పటికీ, సీఎం ఆదేశాలు చేసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం స్పందించట్లేదనే ఆవేదన కనబడుతుంది. మరి కొంతమంది మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఈ సమస్య ఫీల్ అవుతున్నారు? అసలు అధికారుల నుంచి ఏమైనా స్పందన ఉందా? అధికారుల నుంచి ఏ స్పందన లేదండి. ఇది యాక్చువల్గా పై నుంచి ఒక 7-8 కిలోమీటర్స్ నుంచి స్లోప్, న్యాచురల్ స్లోప్ ఉందని పంపిస్తున్నారు. దాని తగ్గట్టు ప్లానింగ్ కూడా ఉండాలి. ప్లానింగ్ ఉండదు, ఏముండదు. 2.5 ఫీట్ నాళాలని పోమంటే ఎట్లా పోతుంది? అందరు ఇళ్ళకి పోతుంది. ఇది మురికి సమస్య అని ఎన్నిసార్లు చెప్పినా జిహెచ్ఎంసీలో టెంపరీ సొల్యూషన్ అప్పటికప్పుడు సాల్వ్ చేస్తారు, పోతారు. ఎస్,
దీని పర్మనెంట్ సొల్యూషన్ కావాలని కోరుకుంటున్నాం మేము. ఇప్పుడు బిఎన్ పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఇప్పుడు నాళాలన్నీ పూర్తిగా సార్ ఇక్కడ బిఎన్ మొత్తానికి ఈ కాలనీలో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే చెరువుల్ని తలపించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ వచ్చేటువంటి నీళ్లు ఏవైతే రోడ్డు మీద ఉన్నటువంటి నీళ్లు కావచ్చు, డ్రైనేజ్ నుంచి వచ్చే నీటి అన్నిటిని డైవర్ట్ చేయాలని ప్రధానంగా కోరుతున్నారు. గడిచిన వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షం కారణంగా ఈ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి, తాగునీటిని కూడా కనీసం తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే మంత్రులు, ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన అధికారులు మాత్రం అంత స్పందన మాత్రం కనపడలేనటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పేసి ఇక్కడ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రామస్వామితో చారి, ఎన్టీవీ, కర్మన్ఘట్ నుంచి.